అరాచక శక్తులని పెంచి పోషిస్తే ఏం జరుగుతుంది అంటే రక్తం తగ్గేస్తా ఇదే జరుగుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నీకు మర్యాద చూపిస్తా ఉండనా? నువ్వు చూపించేది మర్యాద కదరా. నీకు తెలియదు ఉండనా? ఏంట్రా సూపు, భయపడి చూసావా, భయపెడదామని చూసావా? అసలు ఈ వీడియోలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసాం? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు షర్ట్ తిప్పాడు, ఏం చూయిస్తున్నాడు? అన్నా నా చూసావా? చెంపంజరాయలా, ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. ముందు ఇక్కడ కార్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూస్తున్నారు అన్నది నాకు నిన్నటి నుంచి ఇప్పటిదాకా అర్థం కాల. లేడీస్ చూద్దామని ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, అత్యంత జనాదరణ కలిగినటువంటి నాయకుడు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఉంటే ఆయనకి సెక్యూరిటీ మీరు ఇచ్చేటువంటి భిక్ష కాదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి హక్కు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం అని రాజ్యాంగంలో రాసిందా? దాని తర్వాత సాయంత్రము నేను తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఒక ట్వీట్ చూసా. ఇక్కడ పైన చూడండి, తాగి, ఇది మద్యం దుకాణం. ఇది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవరపల్లి వెళ్తే అక్కడ మద్యం దుకాణాలలో స్టాక్ అయిపోయింది ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో. మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ ఈ పరిపాలనలో ఇది వెళ్ళిపోద్ది లోపల. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్. ఇవన్నీ మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. వింత విచిత్రం ఏంటంటే ఆయన నిలబడి ఆ బాడీ చూస్తున్నాడు, చూసి దండాలు కూడా పెడుతున్నాడు. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారి రెడీగా ఉండండిరా, పరిపాలనలో రెడీగా ఉండండిరా. హైయెస్ట్ రేట్ 2.65. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ఏదో ఆత్రము ఆతృతలో మీరు రావడము, ఓ పెద్ద మీడియా కవరేజ్ మీ సాక్షి ఛానళ్ళు న్యూస్ పేపర్లో వేసుకోవడం తప్పిస్తే పొగాకు రైతులకి మీరు చేసినటువంటి మీరు ఏమీ లేదు, ఏమీ లేదు. నా లవ్వడా కాలంలో 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు. ఏం మాట్లాడుతుంటావు? పొద్దు పొద్దున్నే తాగుండావా? ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని వచ్చి పరామర్శించలేదు రైతుల్ని. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన. నేను సింపుల్ గా ఒకటే ఒక ప్రశ్న అడగాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఏంటంటే వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఒకవైపున రేట్ లేదు, మరోవైపున చూస్తే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగడంలా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రైతులను ఆ 5 సంవత్సరాల్లో ఆదుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీ. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది.